అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ 2024 జనవరి నెలకి సంబంధించి మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి నుంచి గురువు 11వ ఇంటిలో అనగా లాభస్థానంలో ఉండడం చాలా విశేషంగా రాణిస్తూ ఉంది. గత కొంతకాలంగా గురువు వక్రగతి ఉండడం చేత ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంటాయి, కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉండే ఖర్చులు ఉంటాయి. ఇక రాజ్యస్థానంలో ఉన్న రాహువు పదవిలో మార్పులు కానీ ఉన్న స్థానం నుంచి మార్పులు కానీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక స్థాన చలనం ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. ఇక సప్తమ స్థానంలో ఉన్న కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు వీటి వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే బుధుడు, శుక్రుడు లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండడం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. చెప్పాలంటే ఈసారి పండగ వాతావరణాన్ని ఎక్కువగా వీరు ఆస్వాదిస్తారనే చెప్పాలి. వీరు ఎక్కువగా చెప్పాలి అంటే ప్రయాణాలను తగ్గించుకుంటే మాత్రం మంచిది. ఎందుకంటే సప్తమంలో ఉన్న కుజుడు నేరుగా లగ్నాన్ని చూడడం అనేది కొద్దిగా ఆరోగ్య భంగం కలిగించేదానికి అవకాశాన్ని ఇస్తుంది. చతుర్థ స్థానంలో ఉన్న కేతువు మనకి సుఖస్థానాన్ని కొంచెం తగ్గించడం వలన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిదనే చెప్పాలి. ఇక రవి అష్టమ స్థానంలోకి మారుతారు. ఎప్పుడంటే సంక్రాంతి తరువాత అష్టమ స్థానంలోకి మారడము ఈ కాంబినేషన్ అనేది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా ఏ విధంగా అయినా కూడా వీళ్ళు చాలా బాగుంటారు. వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆలయాలకు వెళ్ళడము, అర్చన చేయించుకోవడము, విష్ణువుకి తులసిని సమర్పించడం లాంటివి చేయడం ద్వారా వీరికి విశేషంగా రాణించడానికి బాగుంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే వీరు కూడా కొద్దిగా మొండి వైఖరిగా ఎక్కువగా ఉంటారు. ఇక భాగ్యస్థానం విషయానికి వస్తే వీరికి అనుకోకుండా ఏదైనా కూడా ఒక మంచి ఆదాయం కంటికి కనబడుతుంది. వారికి కానీ లేదా వారి కుటుంబ సభ్యులకి కానీ ఏదైనా ఆదాయ మార్గం కావచ్చు, ఏదైనా కూడా చాలా మామూలుగా వాళ్ళు ఊహించనిది ఏదైనా జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి లేదా ఈ మిథున లగ్నం వారికి. అలానే ఇక రాహువు రాజస్థానంలో ఉండడం అనేది ఏమిటంటే వీళ్ళకి ముందుగానే మనం చెప్పుకున్నాం, ఉన్న వృత్తిలో కావచ్చు వేటిలో కావచ్చు కొంచెం మార్పులు జరిగేదానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం ఉన్న గ్రహాలన్నీ వక్రగతిలో ఉండి ఇప్పుడు అన్నీ నార్మల్ పొజిషన్స్కి వస్తున్నాయన్నమాట, సక్రమంగా వెళ్ళడానికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్నీ జరుగుతుంటాయి. ఏంటన్నా మనకి అధికారులు ఎక్కువగా పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు స్థాన మార్పులకు సంబంధించి లేదు ప్రమోషన్ సంబంధించి మార్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది.